మామూలుగా ఫ్లోర్ చదునుగా ఉంటుంది. ఈ ఒక్క బిల్డింగ్లో మాత్రమే గుంటల మిట్టలుగా ఉంది. ఇదేంట్రా చదువునుగా ఉండాలి కదా, గుంటల మిట్టలు ఉంది ఏంటి అని చూస్తే సార్ ఇది ఎలాగే ఉందని చెప్తాను. ఆ అక్క బయట చెప్తుంది, మొన్న దాంట్లో వచ్చి ఆ గుంతలోంచి ఒక పాము వచ్చిందండి బయటికి అని చెప్తా ఉంది. ఈ బిల్డింగ్లోకి వస్తే నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఏంటంటే ఈ బిల్డింగ్ పరిస్థితి. ఇది హెడ్ ఆఫీసు, ఆదోనిలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఇది హెడ్ ఆఫీస్. ఇది ఐసిడిఎస్ ప్రాంతీయ కార్యాలయం, ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్. దీని రాగానే మామూలుగా ఫ్లోర్ చదునుగా ఉంటుంది. ఈ ఒక్క బిల్డింగ్లో మాత్రమే గుంటల మిట్టలుగా ఉంది. ఇదేంట్రా చదువునుగా ఉండాలి కదా, గుంటల మిట్టలు ఉంది ఏంటి అని చూస్తే సార్ ఇది ఎలాగే ఉందని చెప్తాను. ఆ అక్క బయట చెప్తుంది, మొన్న దాంట్లో వచ్చి ఆ గుంతలోంచి ఒక పాము వచ్చిందండి బయటికి అని చెప్తా ఉంది. సో అంటే ఇది నేను అడిగాను, ఇది ఎప్పుడు కట్టారు, ఏం కట్టారంటే ఆశ్చర్యం మీకు కనిపిస్తుంది. ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకుంటే లేదా ఏదన్నా మనం గుడిసె వేసుకోండి, ఓ చిన్న పెంకుటిల్లు కట్టుకోండి, లేకపోతే ఓ చిన్న స్లాబ్ వేసుకున్న ఇల్లు కట్టుకున్నా సరే 20-30 సంవత్సరాలు ఇబ్బంది ఉండదు, తర్వాతనే రిపేర్లు ఉంటాయి. దానికి ఆశ్చర్యం ఏంటంటే ఈ బిల్డింగు 2022లో కట్టారు. 21, 22, 23లో కట్టేవారు. కట్టి పట్టున 4 ఏళ్ళు కాల. 4 ఏళ్లకే ఎక్కడ చూసినా మీరు అక్కడ చూడండి ప్యాచ్లు పెయింటింగ్లు కనబడతా ఉన్నాయి. అక్కడ చూస్తే మీరు అక్కడ చూడండి ఇప్పటికే 4 ఏళ్లలో ఇప్పటి బాగా నెర్రి బట్టి బాగా గోడలు చీలిపోయినాయి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా గుంటలో మిట్టలే, ఫ్లోరింగ్ లేచిపోతా ఉంది. ఇంకా కిటికీలు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంది. ఈ బిల్డింగ్ ని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎవరు కాంట్రాక్టర్ అంటే ఆ వైఎస్ఆర్సిపిలో అప్పుడు ఎమ్మెల్యే దగ్గర స్నేహితులు కట్టాడండి ఈ బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు. అన్ని దుర్మార్గాలు చేసినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోవడం ఎంత మంచిదయింది. దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి. దీన్ని రిపేర్ చేయాలంటే ఈ బిల్డింగ్ కట్టినంత డబ్బులు మళ్ళీ అవుతాయి. పైన ఏమంటారు, ఏమయ్యా 3 ఏళ్ళు కట్టలేదు, 4 ఏళ్ళు అవ్వలేదు, ఆ బిల్డింగ్ కట్టి మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు అని నన్ను అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే భయానకమైన పరిస్థితులు. తప్పనిసరిగా ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ మీద వెంటనే విచారణ చేయించమని ప్రభుత్వానికి లేఖ రాస్తాను. ఆ కాంట్రాక్టర్ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నానమ్మా.